వెల్కమ్ టు మై ఛానల్. సో హిమజక్క చిన్నగా కేక్ కటింగ్ ఉంది, ఇంటి దగ్గరనే రెడీ అయ్యారా, మెమరీ లాగా ఉంటుంది, బ్లూ అండ్ పింక్ థీమ్లో డ్రెస్ వేసుకొని రా అని చెప్పింది అనమాట. సో నేను చిన్న కేక్ కటింగే అనుకొని మంచిగా ఇంటి దగ్గరనే హెయిర్ అండ్ మేకప్ వేసుకొని ఇట్లా రెడీ అవుతున్నాను అనమాట. సో రెడీ అయిపోయాక డైరెక్ట్ వెన్యూకి రీచ్ అయిపోయినా. సుశీరా చిన్న కేక్ కటింగ్ అని చెప్పి ఎంత పెద్దగా అరేంజ్ చేసిందో. ఈ ఈవెంట్ ప్లానింగ్, డెకరేషన్, ఫుడ్, గెస్ట్ గ్యాదరింగ్ మొత్తం కూడా ఈ మజక్కనే చేసిందనమాట. సో యాక్చువల్గా 5 monthsకి నాకు దండజన్న వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికాడ చేసేసినారనమాట. సో ఇది 7th monthలో అక్క నా కోసం ఇట్లా ఈ థీమ్లో బేబీ షవర్ ప్లాన్ చేసిందనమాట. సో ఒకటి ట్రెడిషనల్, ఒకటి వెస్ట్రన్ లాగా. సో ఫ్రెండ్స్ అందరి కోసం అని చెప్పేసి ఇట్లా అరేంజ్ చేసింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంతగానం ఉంటుందని చెప్పి. H&M కొయ్యి ఇంకా స్టోర్స్కి వెళ్ళి 0 size బట్టలు, తర్వాత పెయింటింగ్స్, ఆ పెయింటింగ్స్ కోసము ఐడల్స్, అబ్బాబ్బా అన్నీ అక్కనే చూసుకుంది. సో ఇంక ఇక్కడ లాస్య వచ్చింది. ఫస్ట్ లాస్యకి హాయ్ చెప్పి మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నా. నేను లాస్యను అన్ని డీటెయిల్స్ అడిగినాను అనమాట. డెలివరీ ఎట్లుంటుంది, న్యాచురల్ డెలివరీ అయింది కదా, ఏంది పరిస్థితి, ఏమైనా టిప్స్ చెప్పంటే ఏం కాదు, ఎవ్రీథింగ్ అంతా స్మూత్గా అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఆలోచించుడు బంద్, గో విత్ ఫ్లో లాగా అంతా మంచి జరుగుతుంది అని చెప్పి చెప్పింది అనమాట. సో ఒక్కొక్కరు వచ్చుడు స్టార్ట్ చేసినారు. సో బెలూన్ డెకరేషన్, ఫుడ్, తర్వాత ఈ బట్టలు అన్నిటి మీద కూడా నేను పెయింటింగ్స్ వేపిద్దామని అనుకున్నాను అనమాట. సో దానికోసం సంబంధించి అందరికీ పెయింటింగ్ రావాలంటే రాదు కూడా కదా, అందుకోసమని అక్కనే ఇట్లా ఏమంటారు డూప్ లాగా, ప్రింట్ లాగా అవి తెప్పించింది అనమాట. సో దాంతో కలర్ వేసేస్తే అయిపోతుంది. తెలుసుకుంటే ఇంకొక 1 weekలో 8 పడుతుంది. January 15th వరకు 36 weeks అయిపోతే ఇప్పుడు వచ్చింది. చార్జిపెట్టి నన్ను మమ్మీ అనే పిలుస్తుంది. హాయ్ మమ్మీ, డోంట్ వరీ, దిస్ ఇస్ కామన్ ఇన్ 7 months ప్రెగ్నెన్సీ. రోజు చార్జిపెట్టి అనుకుంటున్నాను నేను, నన్ను కేర్ చేస్తుంది అది.
సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ చేయాల్సిన పని అదనమాట. అట్లా టీషర్ట్ల మీద ఒక్కొక్కళ్ళు పెయింట్లు వేసిర్రు. వాళ్ళ పేర్లు కూడా నేను బలవంతంగా రాపించిన. రేపు పొద్దున నాకు ఏ బేబీ వచ్చినా సరే వాళ్ళకు ఆ బట్టలు వచ్చినంత కాలం అవి వేస్తానన్నమాట. ఖచ్చితంగా వాళ్ళ ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసి మీకు చూపిస్తా. సో మెల్లగా ఇట్లా అందరూ వచ్చినారనమాట. ఇక్కడనేమో మంచిగా కేక్ డెకరేషన్ కూడా అయిపోయింది. పింక్ ఇంకా బ్లూ థీమ్లోనే మంచిగా కేక్ టేబుల్ని కూడా సెటప్ చేసినారనమాట. కొద్దిసేపు ఫోటోకు ఫోజులు, రీల్స్ ఇవన్నీ కానిచ్చేసుకున్నాం. సో గేమ్స్ అయిపోయి స్టార్టర్స్ అన్ని తిన్నాక మేము మంచిగా కేక్ కట్ చేసినాం అనమాట. ఎంత మంచిగా అనిపించిందో నాకు కావాల్సిన వాళ్ళు, నా మంచి కోరుకునేటోళ్ళు అందరినీ పిలిచి వాళ్ళేమో నా కోసం టైం కేటాయించి ఎట్టి పరిస్థితులలో పోవాల్సిందే అని మహి 2 పిల్లల్ని వేసుకొని లాస్య అంత టైం తీసుకొని వచ్చుడు. దాని తర్వాత మేఘన్ అక్క, అంజలి అక్క కూడా చిన్నపిల్లల్ని వదిలేసి అంటే వాళ్ళ ప్రీషియస్ టైంని కూడా నా కోసం కేటాయించారు ప్రతి ఒక్కళ్ళు. శ్రీవాన్ అక్క, నవీన్ అక్క, నీలిమక్క, వితిక స్పెషల్గా. దాని తర్వాత దానికి ఆ రోజు ఏదో పని ఉండే అయినా సరే నా కోసం వచ్చింది. ఇంకా మళ్ళీ ఆశ, నవ్య, సోను, తర్వాత తేజు, అను, దాని తర్వాత అభిలాష వీళ్ళందరూ కూడా వచ్చినారనమాట. సో ఆ ఈవెంట్ అయితే ఇంకా స్పెషల్ చేసినారు ఆ రోజు. అందరికన్నా ఫస్ట్ పైనాపిల్ లాసి వేసేసింది అనమాట. ఒకళ్ళు చూసి ఒక్కొక్కళ్ళు నవ్వుతా ఉన్నారనమాట. అందరిది అట్లనే ఒక్కొక్కళ్ళు అమ్మ, నాన్న, ఓ బుడ్డోడని, అంజలక్క, మహి మమ్మీ డాడీ అని ఇట్లా అందరూ వాళ్ళది దోచినట్టు వాళ్ళకు మంచిగా పెయింట్లు వేసి ఇచ్చినారనమాట. పేరు రాయమంటే సిగ్గుపడ్డారు కానీ నేను లాస్ట్కి అందరి చేత పేర్లు రాపించిన, తెలాలి కదా ఎవరెవరు వేసిర్రు అని. ఇక్కడ నవీనక్క, శ్రీవనక్క కూడా వచ్చేసినారనమాట. పాపం వాళ్ళు షూట్ల నుంచి కూడా వచ్చేసినారు. స్వామి అయితే మాలలో ఉండి వచ్చిండు, విక్రమ్ స్వామి, నన్ను బ్లెస్ చేయనీకి. ఇంకా రాగానే వాళ్ళని కూడా పెయింటింగ్కి కూర్చోబెట్టినాం అనమాట. మంచిగా శ్రీవనక్క గోవిందనామాలు వేసి పెయింట్ వేసి ఇచ్చింది టీషర్ట్కి. చాలా గమ్మత్ అనిపించనుండే నాకు. అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ కేక్ టేబుల్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, ఆకలి అవుతుంది, వాళ్ళు వెళ్ళాలి కాబట్టి కేక్ కట్ చేస్తే ఇంకోసేపు ఉండి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా, ఎక్కువ లేట్ నైట్ చేసుకోవద్దని ముందే ఫిక్స్ అయిపోయినాం. నాకు వచ్చిన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కావద్దు అన్నట్టుగా. సో ఇక్కడ అక్క ప్రతిదీ ఏదో ఒక్క కేక్ కటింగే కాదు, మామ్ టు బి, డాట్ టు బి, బేబీ లోడింగు, అమ్మ ప్రతి చిన్నది కూడా దగ్గర నుంచి తీసుకుంది. నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేయలేకపోయినా కానీ ఒకవేళ అమ్మాయి పుడితే అని చెప్పేసి హెయిర్ క్లిప్స్ కూడా డిఫరెంట్ షేపుల్లో ఉన్నాయి తీసుకొచ్చింది అనమాట. ఇక్కడ చూడరు మా వాళ్ళు గర్ల్ అండ్ బాయ్ టీమ్గా డివైడ్ అయిపోయారు. నేను వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ప్లీజ్ బాయ్ సైడ్ కూడా రండి, ఒకవేళ కొడుకు పుడితే ఫీల్ అవుతాడు కదా వీడియో చూసి అని చెప్పేసి. ఎందుకో నాకు అట్లా ఇద్దరు దిక్కు సమానంగా ఉండాలని అనిపించింది. కానీ మెజారిటీ గర్ల్ దిక్కే ఉంది. చూద్దాం ఎవరు వస్తారో. ఎవ్వరు వచ్చినా నాకు పుట్టడం కన్నా ఇసుంటోళ్ళందరి ప్రేమతోని వాళ్ళు పెరగడం అనేది వాళ్ళు జీవితంలో చేసుకున్న బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్ అనమాట. సో ఒక్కొక్కరు వాళ్ళ అక్కకి, చెల్లెకి
వాళ్ళకే ప్రెగ్నెంట్ అయినంత హ్యాపీగా ఫీల్ అయిపోయినారు. అంతే నిండు మనసుతోని బ్లెస్ చేసినారనమాట. సో నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇట్లా ఈవెంట్లకు గలుసుడు లేకపోతే పిలిస్తే వచ్చుడు కాదు, కంటిన్యూగా నా మీద వాళ్ళకు ఒక కన్సర్న్ కంపల్సరీగా ఎవరో ఒకరు మెసేజ్ చేస్తూనే ఉంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేనా, ఏమన్నా కావాలా, ఏమన్నా తింటావా, మేము వచ్చి చూడాలా, నువ్వు వస్తావా అని చెప్పేసి నాకు కంటిన్యూగా మెసేజ్లు చేస్తూ నా బాగోగులు తెలుసుకుంటూనే ఉన్నారన్నమాట. నాకే అనిపిస్తుంది ఏ జన్మలు ఏం చేసుకున్నానో ఇంతమంది బ్లెస్సింగ్స్ అయ్యి బిడ్డకి అని. అందుకే అనిపిస్తుంది అప్పుడప్పుడు ఏం జరిగినా సరే నాకేం కాదు, వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. వీళ్ళందరి ప్రేమ, పవరు, పాజిటివిటీ ముందు ఈ నెగిటివిటీ ఎంత, ఎన్ని రోజులు, మా అంటే 3 రోజులు. కానీ ఈ లవ్ ఎఫెక్షన్ అనేది నా బిడ్డకును నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది. అది కదా నేను అచీవ్ చేసుకున్నదని చాలా హ్యాపీగా ఫీల్ అయినాను అనమాట. సో అందరూ కూర్చోక్క ఎక్కువ ఇబ్బంది పడకక్క అని చెప్పేసి తినేటివి తీసుకొచ్చినారు, కూర్చుండబెట్టినారు, ఎక్కువ గేమ్స్ ఆడనీయలేదు, ఎంత మంచిగా చూసుకున్నారు. నాకు ఇంక ఇట్లా నా బిడ్డ ఎప్పుడు వస్తుందో, వీళ్ళందరికీ ఎప్పుడు థ్యాంక్స్ చెప్తుందో అని వెయిట్ చేస్తున్నాను అనమాట. స్పెషల్గా హిమజక్కకి. సో ఇంత ఏమంటారు, నాకు బిడ్డ పుట్టాలని ఎంత వెయిట్ చేసిందో ఈవెంట్ చేయాలని కూడా అంతే ప్లాన్ వేసుకుందనమాట. సో 100% కాదు 1000% సక్సెస్ చేసింది. సో రవి ఉండే, వాడికి షూట్ ఉండే రాలేకపోయినాడు. అలీ వచ్చినాడు. దాని తర్వాత రోహిణికి షూట్ ఉండే, పాపం రోహిణి రాలేకపోయింది. ఇంకా దాని తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత, పెయింటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత తంబోలా స్టార్ట్ చేసినాం ఇక్కడ. సో తంబోలాలో రూల్స్ ఏంటంటే మనమే గిఫ్ట్లు ఇచ్చుకోవద్దని చెప్పేసి అక్క ఇంకా తేజు నేను గేమ్స్ ఆడలేదన్నమాట. సో దానికోసమని ఇక మా గిఫ్ట్లు వస్తే ఎట్లా అని చెప్పేసి మనం ఇవ్వాలి తప్పితే మనం తీసుకోవద్దని మొత్తం లేడీసే ఉన్నారు ఇక్కడ. లేడీస్ అందరం కూర్చొని, పండు కూడా ఆడలేదు పాపం, అందరం కూర్చొని ఇంకా నంబర్లు చెప్తా ఉన్నాం. ఎస్, లాస్ట్ గెలిచిందన్నమాట తంబోలా. మంచిగా జర్మన్ సిల్వర్ ఏమంటారు సర్వింగ్ కిట్ ఇచ్చింది, గ్లాసులది. ఎంత మంచిగా ఉండేనో.
బేబీతో మా ఇంటికి రావాలి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇక ఇవేమో వీళ్ళందరి పెయింట్లు వేసిన టీషర్ట్లు అనమాట. సో వచ్చిన వాళ్ళందరికీ తంబోలా దానికే కాదు, వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్లు కూడా ఇవ్వాలని చెప్పేసి హిమజక్క రిటర్న్ గిఫ్ట్లు కూడా ప్లాన్ చేసింది. చూడురే, నేను డిఫరెంట్ బ్యాగ్స్ లో డిఫరెంట్ రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేశాను. ప్యూర్లీ అవుట్ ఆఫ్ యువర్ లక్ అనుకోండి. ఎవ్రీథింగ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ యు గైస్. ఐ రియలీ వాంట్ టు క్యాప్చర్ యువర్ ఎక్స్ప్రెషన్. ఇంతవరకు ఎవరు మనం ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వలేదు. సో ఒకవేళ అందరికీ నచ్చుతుంది అనుకుంటే మన ఆడియన్స్ ఒక్కొక్కటే మన ఆడియన్స్ కూడా యూజ్ అవుతుంది ఒక ఐడియా లాగా. నచ్చింది మీ ఎక్స్ప్రెషన్స్ బట్టి తెలిసిపోతుంది కదా న్యూ ఐడియా. నువ్వు లేవు మిగిలితే ఒకటి లాస్ట్ చూస్తా ఆ ఎక్స్ప్రెషన్ కోసం. ఒక్కొక్కరు ఒక్కొక్కటే తీసుకుంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకోండి. రెడీ? ర్యాండమ్ ఓకేనా? లేట్గా సో ఇట్లా నాకు కూడా ఒక గిఫ్ట్ కావాలని చెప్పి తీసుకొని దాని తర్వాత అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఇచ్చిరు అది ఇచ్చిరు అనకుండా ఉండేందుకు నేనే అందరికీ సెలెక్ట్ చేసి ఒక్కొక్కటి ఇచ్చినాను అనమాట. అందరికీ కామన్గానైతే ఒక గిఫ్ట్ ఉంది, ఇంకొక గిఫ్ట్ ఏమో చిన్న చేంజ్ ఉంది. సో వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ రియాక్షన్ చూడండి. సో అందరికీ ఐ షాడో ప్యాలెట్స్ అయితే కామన్ థింగ్ అనమాట. అందులోనే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. బట్ అందరికీ ఆ ఐటెంలో అయితే న్యాయం జరిగింది. ఇంకా సెకండ్ ఐటెం వచ్చేసరికి కొంతమందికి బ్యాంగిల్స్ వచ్చినాయి, కొంతమందికి ఇయర్ రింగ్స్ వచ్చినాయి. సో వాళ్ళు నాది ఎక్స్చేంజ్ చేసుకుంటామా నీది ఎక్స్చేంజ్ చేసుకుందామా అని అనుకున్నారు అనమాట. ఇక్కడ సోను గాడు పెయింట్ వేస్తున్నాడు, వేయట్లే. దివ్య వేస్తే దాన్ని చెడగొడుతున్నాడు. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do, and when you're making money, make sure you don't spend it too soon. Fuck that, I'll do what I wanna do. I got a different path from everyone and that includes you. Who are you to tell me how to live life? In these times it feels like nobody's right, yeah. So I'ma figure out what else we succeed, and then invest all of my time into that and proceed. I need whatever the hell could make me happy, and I don't think you have a clue what could that be. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. They tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. ఇంకా గేమ్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయిన తర్వాత
పచ్చని చిలుకల సాంగ్ పెట్టుకొని అందరం డ్యాన్స్ చేసినాం. ఒక్కొక్కరు నాతో కూడా డ్యాన్స్ చేసినారనమాట. సో నా లైఫ్లో బిగ్గెస్ట్ మెమరీ ఇది. ఎప్పుడు నాకు అన్ని థింగ్స్ నార్మల్గా జరగలేవని ఒక బాధ అనమాట. సో పెళ్ళికి హల్దీ, సంగీత్, రిసెప్షన్ ఇవన్నీ ఏం లేవు, చిన్న గులో పెళ్ళి చేసుకున్నాం కదా. బట్ నెక్స్ట్ నుంచి అన్ని థింగ్స్ సూపర్గా చేసుకోవాలని డిసైడ్ అయినా. అనుకున్నట్టుగానే నేను చేసుకుంటున్నా, నా చుట్టుపక్కల ఉండే మనుషులు కూడా నా కోసం ప్లాన్ చేసి చేస్తున్నారనమాట. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, హిమచక్క వీళ్ళందరినీ పిలిచినప్పుడు జ్యోతికి ఇట్లా ప్లాన్ చేస్తున్నంటే, థ్యాంక్స్ అక్క, మేము కూడా అనుకున్నాం ప్లాన్ చేద్దామని, అమ్మయ్య అయిపోతుందిలే అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట చెప్పినారట. సో హిమచక్క చేస్తే వాళ్ళందరూ చేసినట్టే. నేను అంత హ్యాపీగా ఫీల్ అయినా. అందరు హిమచక్కకి అట్లా చెప్తే అక్క కూడా అట్లే ఫీల్ అయింది. నేను చేసినట్టు కాదే ఇది, వాళ్ళు వచ్చినట్టు కాదు, వాళ్ళందరూ కూడా మేము చేసేటోళ్ళం అని చెప్పినారట. సో థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరికీ హిమచక్క లీడర్ లెక్క అయింది అంతే. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.